అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన ఫార్మా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీకెండ్లో జరగబోయే ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి అయితే ఈరోజు మన వీడియో టాపిక్ అనమాట. సో ముందుగా మనకి ఫార్మా ఉద్యోగాలకు సంబంధించి కొన్ని కంపెనీస్ని అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. సో ఏ డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయి, ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, సో కంపెనీస్ ఏమేంటి అనే విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా విజిట్ చేశారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక ముందుగా మనకు వచ్చేసి సన్ రైజ్ ఇంటర్నేషనల్ ల్యాబ్స్ నుంచి అడుగుతున్నారు. డిపార్ట్మెంట్స్ వచ్చేసి మనకి ముందుగా ప్రొడక్షన్ డిపార్ట్మెంటు. సో ఇందులోని బీఎస్సీ, బీఫార్మా, ఎంఫార్మా క్వాలిఫికేషన్ ఉన్న వారిని అయితే తీసుకుంటున్నారు. సో కంప్లీట్గా వచ్చేసి మనకి ఫ్రెషర్ క్యాండిడేట్స్ని అయితే అడగడం జరుగుతుంది. ఇక తర్వాత క్యూఏ డిపార్ట్మెంట్కి వచ్చేసి మనకి ఎక్స్పీరియన్స్ ఇన్ ఏక్యూఏ డిపార్ట్మెంట్ కూడా అడుగుతున్నారు. మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఎంఎస్సీ, బీఫార్మా, ఎంఫార్మా క్యాండిడేట్స్ని అయితే తీసుకుంటున్నారు. 1 నుంచి 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. ఇక తర్వాత క్యూఏ ఎక్స్పీరియన్స్ ఇన్ డాక్యుమెంటేషన్కి వచ్చినట్లయితే మనకి ఎంఎస్సీ, బీఫార్మా, ఎంఫార్మా క్యాండిడేట్స్ 1 నుంచి 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో అంతేకాకుండా మనకి ఇక్కడ క్యూఏ డాక్యుమెంటేషన్కి సంబంధించి బిఎంఆర్, బీపీఆర్, ఎంఎఫ్ఆర్ ఇవన్నీ హ్యాండిల్ చేయగలరు రావాలి అని చెప్తున్నారు. ఇందులోని ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫర్ చేయడం అయితే జరుగుతుంది. ఇక తర్వాత ఐపీక్యూఏకి వచ్చేసి మనకి ఫార్ములేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని అయితే తీసుకుంటామని చెప్తున్నారు. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ని మాత్రమే ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. ఎంఎస్సీ, బీఫార్మా, ఎంఫార్మా క్యాండిడేట్స్ని సో వీరైతే రెఫర్ చేయడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 నుంచి 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక వాకిన్ ఇంటర్వ్యూస్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఫ్రైడే రోజు, సాటర్డే రోజు అయితే జరుగుతున్నాయి. 20 సాటర్డే రోజు, మరి మనకి వచ్చేసి 21 ఆగస్టు. సో 2 రోజుల్లోనైతే ఉదయం మనకి ఇక్కడ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. సో ఇక్కడ మనకి ఇంటర్వ్యూ వచ్చేసి మనకి మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల సమయం వరకు అయితే ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. వితౌట్ ఆల్ ఒరిజినల్ డిగ్రీ అండ్ సెకండ్ సర్టిఫికేట్స్ విల్ నాట్ బి టేకెన్ అని చెప్తున్నారు. సో ఇది వచ్చేసి మనకు ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవాలన్నమాట. సో వీళ్ళైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే అడుగుతున్నారు. ఒకవేళ ఒరిజినల్ తీసుకొని రాకపోతే ఇంటర్వ్యూకి అయితే తీసుకోమని చెప్తున్నారు. సో ఇక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ని అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో కంపెనీ వెన్యూ వచ్చేసి మనకి ఐడిఐ చెర్లపల్లిలోనైతే ఉందన్నమాట. సో ప్లాట్ నెంబర్ 100 ఐడిఐ చెర్లపల్లిలోనైతే మనకి ఈ యొక్క సన్ రైజ్ ఇంటర్నేషనల్ ల్యాబ్స్ అయితే ఉందన్నమాట. సో ఇది మనకి సాటర్డే రోజు, సండే రోజు జరుగుతున్న వాకిన్ ఇంటర్వ్యూస్ అనమాట. ఫ్రెండ్స్, ఇక మనకి తర్వాత కంపెనీ చూసుకున్నట్లయితే బీఈ బయాలజికల్ లిమిటెడ్స్ నుంచి అడుగుతున్నారు. సో ఇందులోని ఇంజనీరింగ్, మైక్రోబయాలజీ, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి అయితే అడగడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ వచ్చేసి ఇంజనీరింగ్ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి ఆఫీసర్ లెవెల్కి అడుగుతున్నారు. క్వాలిఫికేషన్ అనేది డిప్లొమా మెకానికల్ ఇన్స్ట్రుమెంటేషన్, ఐటీ ఫిట్టర్ ఇన్స్ట్రుమెంటేషన్కి అయితే అడగడం జరుగుతుంది. సో రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చేసి ఫిల్లింగ్ మిషన్, ఆటోక్లేవ్, బంగ్ వాష్, వెజల్ మెయింటెనెన్స్ వీటికి సంబంధించి అయితే అడుగుతున్నారు. సో ఇంట్రెస్ట్ కలిగి ఉన్నవారైతే దీనికి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక తర్వాత ప్రొడక్షన్ ఫార్ములేషన్కి వచ్చేసి ఇది కంప్లీట్గా ఇంజెక్టబుల్స్ అనమాట. ఇందులోని మనకి ఎగ్జిక్యూటివ్ మరియు ఆఫీసర్ లెవెల్కి అడుగుతున్నారు. క్వాలిఫికేషన్ అనేది బీ ఫార్మసీ, ఎంఎస్సీ లైఫ్ సైన్సెస్, డిప్లొమా, బీఎస్సీ, ఐటీఐ క్యాండిడేట్స్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చేసి బ్లెండింగ్ మరియు ఫిల్లింగ్కి సంబంధించి అయితే వీరు స్పెషల్గా అడగడం జరుగుతుంది అనమాట. ఇక మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్కి వచ్చేసి మనకి ఎంఎస్సీ మైక్రోబయాలజీ కంప్లీట్ చేసిన వారు ఎగ్జిక్యూటివ్ లేదా జూనియర్ ఎగ్జిక్యూటివ్కి అయితే వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. సో ఇది మనకి మొత్తం 3 డిపార్ట్మెంట్ల నుంచి అయితే అడగడం జరుగుతుంది. సో ఈ కంపెనీస్ కూడా మనకి ఆగస్టు 21న మనకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయాలజికల్ లిమిటెడ్స్లోని మనకి వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. సో ఇంట్రెస్ట్ కలిగి ఉన్నవారు సో ఖచ్చితంగా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోండి. సో ఇంతకుముందు లాస్ట్ 6 మంత్స్లో ఎవరైనా ఈ కంపెనీకి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఉన్నట్లయితే సో వారైతే ఎలిజిబిలిటీ కాదని చెప్తున్నారు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు యొక్క లాస్ట్ 3 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్, 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్, 3 మంత్స్ పేసిప్స్ ఇవైతే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో లొకేషన్ వచ్చేసి మనకి షామీర్పేటలోనైతే ఉందన్నమాట. సో ఒకసారి దీని అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకైతే యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక మనకి తర్వాత కంపెనీ చూసుకున్నట్లయితే జెనెరా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ చర్లపల్లిలోనైతే ఉంది ఇక కంపెనీ వచ్చేసి. సో ఇందులోని మనకి క్యూఏ డిపార్ట్మెంట్కి, క్యూసీ డిపార్ట్మెంట్కి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి, ఈహెచ్ఎస్ అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి సో అడగడం జరుగుతుంది. క్యూఏకి వచ్చేసి మనకి మేనేజర్ లెవెల్కి అడుగుతున్నారు. 8 నుంచి 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఐపీక్యూఏ, ఏక్యూఏ, క్యూఎంఎస్, ఆడిట్ మరియు కంప్లైంట్స్కి సంబంధించి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇక తర్వాత క్యూసీకి కూడా మేనేజర్ కావాలంటున్నారు. దీనికి వచ్చేసి జిఎల్పి, హెచ్పిఎల్సి, జీసీ, యూవీ,
వీటికి సంబంధించి అయితే అడుగుతున్నారు. ఇక ప్రొడక్షన్లోని మనకి గ్రాన్యులేషన్, కంప్రెషన్, కోటింగ్ వీటికి సంబంధించి అయితే అడగడం జరుగుతుంది. ఇక హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి వచ్చేసి సో కంప్లీట్గా మనకి హెచ్ఆర్ ఫీల్డ్కి సంబంధించి అడగడం జరుగుతుంది. 3 to 6 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇక తర్వాత మనకి ఈహెచ్ఎస్ డిపార్ట్మెంట్లో కూడా 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎంఎస్సీ కెమిస్ట్రీ లేదా ఎన్విరాన్మెంట్ సైన్సెస్ చేసిన వారైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక ఇంటర్వ్యూస్ అనేవి మనకి ఈ నెల 21 ఆగస్టున సాటర్డే రోజు అయితే జరుగుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 5 గంటల సాయంత్రం 5 గంటల వరకు అయితే సో ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. సో లొకేషన్ వచ్చేసి మనకి చర్లపల్లి, హైదరాబాద్లోనైతే ఉందన్నమాట. సో ఇంట్రెస్ట్ కలిగి ఉన్నవారు సో దీనికైతే వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. సో ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేకపోతున్నారో వారు careers@generaco.in అనే వెబ్సైట్కి అయితే సో మీ డీటెయిల్స్ అయితే ఫార్వర్డ్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇక మనకి 9701990968 అనే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వారిని క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి జెనిరా ఫార్మా నుంచి వచ్చిన జాబ్ యొక్క ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్ తర్వాత కంపెనీ చూసుకున్నట్లయితే మనకి అరోరే లైఫ్ సైన్సెస్ నుంచి అడుగుతున్నారు. సో ఇది వచ్చేసి కంప్లీట్గా ఏపీ ప్లాంట్ అనమాట. సో ఇందులోని ప్రొడక్షన్కి అడుగుతున్నారు. 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ అనేది బీఎస్సీ లేదా ఎంఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసి హైదరాబాద్లోనైతే వర్క్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంటర్వ్యూస్ వచ్చేసి మనకి ఈ నెల 18, 19, 20న ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. ఇక వెన్యూ చూసుకున్నట్లయితే మనకి అరోరే ఫార్మస్యూటికల్ నియర్ బస్ డిపో జీడిమెట్లోనైతే ఉందన్నమాట. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే హేమ్ సుందర్ హెచ్ఆర్ 9005222866 అనే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. సో ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేకపోతున్నారో hemasunder.jogi@arorlets.comకి అయితే సో మీరు మీ యొక్క మెయిల్ని మీ రెజ్యూమ్ని మెయిల్ ద్వారా అయితే ఫార్వర్డ్ చేయండి. మనకి ఫైనల్గా హెట్రో ల్యాబ్స్ నుంచి అయితే అడగడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి హెట్రో ల్యాబ్స్ నుంచి ఈ నెల 21న వాకిన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా సనత్ నగర్కి సంబంధించి సో ఇక్కడ మనల్ని అయితే అడగడం జరుగుతుంది. ఇందులోని ముందుగా ఫార్ములేషన్ R&D మరియు అనలిటికల్ R&Dకి అయితే అడగడం జరుగుతుంది. FR&D మరియు AR&D డిపార్ట్మెంట్లో అడుగుతున్నారు. ఎంఫార్మసీ లేదా ఎంఎస్సీ కంప్లీట్ చేసి ఉన్నవారు 0 to 12 years అంటున్నారు. ఇక్కడ ఫ్రెషర్స్ లేదా ఎక్స్పీరియన్స్ ఎవరైనా వెళ్ళొచ్చు. సో మొత్తం మనకి 60 వేకెన్సీలు అయితే ఉన్నాయి. జాబ్ లొకేషన్ అనేది జీడిమెట్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూస్ మాత్రం మనకి సనత్ నగర్లోనైతే కండక్ట్ చేస్తారనమాట. సో ఇక డేట్ వచ్చి మనకి 21 ఆగస్ట్ 2021 అయితే సో మనకి ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. సో ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసి మనకి సనత్ నగర్ హైదరాబాద్లోనైతే ఐసిఐసి బ్యాంక్ దగ్గర మనకి హెట్రో లెర్నింగ్ సెంటర్ అయితే ఉంటుంది. సో అక్కడైతే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేకపోతున్నారో hrd@heterodrugs.com అనే మెయిల్కి మీ యొక్క రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి. సో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని సో కాంటాక్ట్ చేస్తారన్నమాట. ఫ్రెండ్స్ ఇక మనకి తర్వాత కంపెనీ చూసుకున్నట్లయితే సన్ ఫార్మా నుంచి అడుగుతున్నారు. సో సన్ ఫార్మాలోని మనకు వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి, సీనియర్ ఆఫీసర్ QA డిపార్ట్మెంట్కి, ఆ సీనియర్ ఆఫీసర్ డాక్యుమెంటేషన్ ప్యాకింగ్కి సంబంధించి మరియు ఆఫీసర్ లేదా సీనియర్ ఆఫీసర్ QA డిపార్ట్మెంట్కి అడుగుతున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్, ఎంటెక్, బీఫార్మా, ఎంఫార్మా క్యాండిడేట్స్ దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో మినిమం 2 నుంచి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. లొకేషన్ అనేది గౌహతిలోని అస్సాంలో ఉందన్నమాట. శాలరీ 2.5 to 4.5 lakhs అయితే ఇస్తారు. సో మనకి సెలక్షన్ అనేది యాజ్ ఫర్ ఇంటర్వ్యూ బేస్లోనైతే కండక్ట్ చేస్తారనమాట. సో ఫ్రెండ్స్ ఇక మనకి ఇక్కడ ఎవరైతే ఎలిజిబుల్ ఇంట్రెస్ట్ కలిగి ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో సో వారు మీ రెజ్యూమ్ని rakesh.sharma8@sunpharma.com అయితే సో మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ని అయితే ఫార్వర్డ్ చేయండి. సో వారికి కావాలనుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇది మనకి ఈ వీకెండ్లో జరగబోయే ఫార్మా ఇంటర్వ్యూలకు సంబంధించిన సో జాబ్ యొక్క ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే సో వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫార్మా అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.